హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూసైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా బిగ్ బాస్ హౌస్లో నుండి అయితే రీతు గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా. ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకైతే అన్అఫిషియల్లో అయితే ఓటింగ్ అయితే ఇలా ఉంది. సో ఇంకా ఫస్ట్ పొజిషన్లో అయితే కళ్యాణ్ పడాలకైతే సూపర్ ఓటింగే పడుతుంది. సో కళ్యాణ్ పడాలకు వచ్చేసి 40% ఓటింగ్ అయితే ఇప్పటి వరకు అయితే పడింది. సో సెకండ్ వచ్చేసి తనుజ గారికి అయితే ఒక 30% ఓటింగ్ అయితే పడుతుంది. సో వీళ్ళిద్దరికి ఒక 10% ఓటింగ్ అయితే తేడా ఉంది. థర్డ్ పొజిషన్లో అయితే ఇమాన్యుల్కి అయితే ఓటింగ్ అయితే చాలా డ్రాప్ అయిపోయింది. నామినేషన్లకు రాకపోవడం వల్ల ఒక 7% ఓటింగ్ మాత్రమే ఇమాన్యుల్కి పడుతుంది. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి డిమాన్ ఫోన్కి అయితే రీతు ఓటింగ్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. సో ఒక 7% ఓటింగ్ అయితే డిమాన్ పవన్కి అయితే వస్తుంది. సో ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో అయితే అందరు ఆశ్చర్యపోవాల్సిందే, సుమన్ శెట్టి గారికి అయితే ఒక 6% ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా సిక్స్త్ పొజిషన్ వచ్చేసి సంజన గారికి కూడా సేమ్ ఈక్వల్ ఓటింగ్ 6% ఓటింగ్ అయితే పడుతుంది. లాస్ట్లో అయితే భరణి గారు ఉన్నారు. భరణి గారికి అయితే ఒక 5% ఓటింగ్ అయితే పడుతుంది. సో ఫైనల్ ఓటింగ్ స్టార్ట్ అయితే 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది మండే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం మీరు